చెప్పన్న డౌట్ ఏంది చెప్పు. హ్యాండ్ బ్రేక్ గురించి కార్ నడిపిస్తే ఏమవుతుంది అన్న? క్లచ్ హుక్ హ్యాండ్ బ్రేక్ వేసి కార్ నడిపిస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ అనేది వెనక టైర్లను తిప్పకుండా ఆపుతుంది. సో వెనక టైర్లను తిప్పకుండా ఆపినప్పుడు మన కార్ అనేది FWD ఫ్రంట్ వీల్స్ తో నడుస్తుంది. సో మన ఇప్పుడు నువ్వు నడిపించేటప్పుడు వెనక టైర్లు తిరగకుండా బ్రేక్ పడుతుంది. ఓకే తిరగకుండా బ్రేక్ పడుతుంటది. ముందు టైర్లు అనేది ముందుకు పోవాలని ట్రై చేస్తుంటాయి, అంటే గుంజుతుంటది. సో ఇట్లా అయినప్పుడు ఏమైతుంది అంటే ఒకవేళ హ్యాండ్ బ్రేక్ మొత్తం వేస్తేనేమో వెహికల్ మూవ్ కాదు, బంద్ అవుతుంది. కొంచెం వేసి ఉంది అనుకో, సో అదేమైతుంది అంటే అది బ్రేక్ లైనర్స్ ఉంటాయి కదా, ఆ బ్రేక్ లైనర్స్ అనేది మనది డ్రమ్ బ్రేక్స్ మనది. ఓకే ఆ డ్రమ్ బ్రేక్స్ ఉన్నప్పుడు ఆ డ్రమ్ముకు రాసుకుంటే ఏమైతుంది అంటే డ్రమ్ మొత్తం హీట్ అవుతుంది. ఓకే ఐరన్ ఇంకో ఐరన్ కి రాసుకుంటుంటే ఏమైతుంది, గరం అవుతుంది. సో ఆ గరం అయ్యి ఎక్కువ హెవీగా హీట్ అయింది అనుకో, నువ్వు అంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేసినావు అనుకో, హెవీగా గరం అయ్యి ఆ గరంతోనే ఆ టైర్లు అనేది ఏమైతాయి, పలుగుతాయి. అర్థమైందా? గరం అయినప్పుడు హెవీగా హీట్ అయినప్పుడు ఎక్కువ దూరం ట్రావెల్ చేసినప్పుడు టైర్స్ అనేది పలగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఐరన్ బ్రేక్ వేసి నడిపిస్తే ఖచ్చితంగా టైర్లు 99% టైర్లు పలుగుతాయి. దాంతో పాటు డ్రమ్ము కూడా పలిగే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? కాబట్టి బండిని నడిపించేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ బ్రేక్ తీసే నడిపియాల. ఓకే హ్యాండ్ బ్రేక్ తీయకుండా నడిపిస్తే ఏమవుతుంది, డ్రమ్ము వలిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ నువ్వు కొంచెం దూరం ట్రయల్ చేస్తే బ్రేక్ లైనర్లు అరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, టైర్లు కూడా ఖరాబ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హ్యాండ్ బ్రేక్ తీసే నడిపియాలి, వేసి నడిపియాలి. ఓకే రైట్, అర్థమైంది?